హాయ్ అండి, అందరికీ నమస్కారం. నానమ్మ 16 అన్నల తెలుగు రుచులకి స్వాగతం. అండ్ ఐఎమ్ సో సారీ. ఎందుకు అని అంటే నేను చాలా మంత్స్ అయిందనమాట సుభాష్ పాలేకర్ గారి బుక్స్ గురించి నేను వీడియో పెట్టినాను. అండ్ అట్ ద సేమ్ టైమ్ సైమెంటైన్స్గా ఇంకొక వీడియో కూడా చేశాను. కాకపోతే అన్ఫార్చునేట్లీ ఆ వీడియో నా దగ్గర డిలీట్ అయిపోయింది. అంటే ఫస్ట్ వీడియో అప్లోడ్ చేశాక సెకండ్ ఒక 1 వీక్ గ్యాప్ ఇచ్చి సెకండ్ వీడియో కూడా అప్లోడ్ చేశాను. కానీ బై మిస్టేకన్లీ అది డిలీట్ అయ్యిందనమాట. సో తర్వాత నేను కూడా కొంచెం ఫామ్ వర్క్స్లో ఉండి నేను మీవి ఏవైతే కమెంట్స్ ఉన్నాయో అది అనేది నేను చూడలేదండి. ఐ అగ్రీ, మీకు చాలా కోపం వచ్చి ఉంటుంది అని చెప్పేసి ఐఎమ్ సో సారీ ఫర్ దాట్. నేను డీటెయిల్స్ అనేవి కూడా నేను మీకు షేర్ చేస్తాను. అంటే ఇంతకుముందు నేను ఫస్ట్ వీడియోలో షేర్ చేయలేదు. ఎందుకు అని అంటే మా ఫ్రెండ్ త్రూగా నేను తెప్పించుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి పబ్లిషర్స్ కానీ బుక్స్ కానీ మనకి మహారాష్ట్ర అమరావతి నుంచి వస్తాయి. సో నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ ఒక అమ్మాయి మహారాష్ట్ర బిలాంగింగ్ అనమాట. సో తను అక్కడ బేస్ అయ్యి తను అక్కడే ఉంటారు. సో తన త్రూగా నేను తెప్పించుకున్నాను. నేను తెప్పించుకున్నప్పుడు స్టాక్ అయిపోయింది. ఇంకా డీటెయిల్స్ ఇవ్వచ్చో ఇవ్వకూడదా అని నేను ఇవ్వలేదు. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది డీటెయిల్స్ అనేది కూడా నేను అప్పుడు తీసుకున్నాను అనమాట. సో నేను వాళ్ళకి ఏదైతే కాంటాక్ట్ నంబర్ ఉంటుందో అది నేను మీతో షేర్ అనేది చేస్తాను. మీరు నోట్ చేసుకోండి. సో దట్ మీకు కూడా యూజ్ అవుతుంది కదా. వాళ్ళవి కాంటాక్ట్ నంబర్స్ ఉన్నాయి. సో మీరు వాట్సాప్ చేసి మీరు తెప్పించుకోవచ్చు. అండ్ నంబర్స్ వచ్చేసి వాళ్ళవి 949405836410 అండి. మళ్ళీ రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి, లేదా స్క్రీన్ పైన ఇచ్చేస్తాను. కింద డిస్క్రిప్షన్లో కూడా పెట్టేస్తాను, మీరు అక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు. సో 3 నంబర్స్ ఉన్నాయి వాళ్ళవి. అండ్ ఇంకొక నంబర్ చెప్తాను, 9881646930. ఇంకొక నంబర్ నోట్ చేసుకోండి, 9673162240. సో ఇవి 3 నంబర్స్ అనమాట. సో ఇక్కడ నేను చూస్ చేసుకున్న లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు చూస్ చేసుకున్నాను. అదైతే అందరికీ ఈజీగా అర్థమవుతుంది. మదర్ టంగ్ తెలుగువే కాబట్టి ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో నాకు అప్పుడు అప్రాక్సిమేట్గా పడింది వచ్చేసి నాకు 1750, అంటే విత్ ఛార్జెస్ కూడా మొత్తం 1800-1900లో వచ్చేసాయి. సో తను కొరియర్ చేసి పంపించింది అనమాట. సో నేను ఎలా ఉన్నానని ఇగ్నోర్ చేయండి. ఫస్ట్ ఇన్ఫర్మేషన్, ఇప్పుడు నేను కమెంట్స్ చూసాను కొంతమంది ఫస్ట్ గివ్ రిప్లై టు ద బుక్స్ అని, డీటెయిల్స్ ఇవ్వండి, అడ్రస్ ఇవ్వండి అని. అందుకోసమే నేను ఇప్పుడే వీడియో చేసి పెడుతున్నాను. ఇవాళ డేట్ 25th డిసెంబర్ అనమాట. సో మీరు తెప్పించుకోవచ్చు హ్యాపీగా ఇప్పుడైతే బుక్స్. సో నో ప్రాబ్లం. అండ్ ఎవరైతే కమెంట్ చేస్తున్నారో అండ్ థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ, అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను ఇది ఎలా చేస్తున్నాను అనే దానికంటే కూడా ఎంత హార్ట్ఫుల్గా చేస్తున్నాను అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. అందరిలాగా ఎవ్రీడే ఒక వీడియో పెట్టడము, లేదా గంటకి ఒక వీడియో పెట్టడం నా వల్ల అవ్వదు. ఎందుకు అని అంటే నేను ఫామ్ వర్క్స్ అనేవి కొంచెం మల్టిపుల్ ఫామ్స్ అనేవి ఉన్నాయి కదా మనకి. ఇక్కడ దగ్గరలో ఒక ఫామ్ ఉంది, మన ఇంటికి దగ్గరలో ఒక ½ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు. అండ్ 1 hour డిస్టెన్స్లో ఇంకొక ఫామ్ ఉంది. అలా 2 ఫామ్స్. అండ్ అక్కడ వర్క్స్ ఇవన్నీ కూడా బ్యాక్ ఎండ్లో అడ్మినిస్ట్రేటివ్ వర్క్ అనేది కూడా చాలా జరుగుతుందన్నమాట. అది నేను ఇప్పుడైతే చెప్పలేను. నాకు ఏంటంటే ఇయర్ స్టార్టింగ్లో విజన్ బోర్డ్ అన్ని పెట్టుకునే వరకు మరి ఏమైందో ఏమో తెలీదు. లైఫ్లో ఎప్పుడూ లేకుండా ఫస్ట్ టైం ఇట్లా చేసినందుకు ఏమో చాలా అప్స్ అండ్ డౌన్సే అయ్యాయి అనమాట. ఇంకా అందుకోసమే ఈ ఫామ్ రిలేటెడ్ కూడా అంత కంప్లీట్గా రివీల్ అనేది నేను చేయలేదు. త్వరలో ఇక్కడ మనకి దగ్గరలో, అంటే సిటీకి దగ్గరలో ఉండే వాళ్ళకి ఇది మా ఇంటి నుంచి ½ అన్ అవర్ డిస్టెన్స్ అయితే అది చాలా మందికి యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. సో మీరు అక్కడ రావచ్చు, మీరు చెక్ చేయవచ్చు అండ్ ఎక్స్పెరిమెంట్స్ చేయవచ్చు. ఎక్స్పెరిమెంట్ అని అంటే లైక్ మీరు ఎగ్జామినింగ్ చేయొచ్చు, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కూడా తెలుసుకోవచ్చు. అంటే నేను పర్సనల్గా ఎలా చేస్తున్నాను
చేసేది సుభాష్ పాలేకర్ గారి మెథడే. కాకపోతే ఎవ్రీ అంటే ఇప్పుడు మనిషికి కూడా డిఫరెన్షియేట్ అనేది వస్తుంది కదా. సో ఆయన రాసింది కంప్లీట్గా 100% కరెక్ట్. మనం దేన్ని హర్ట్ చేయకుండా ఏమి చేయకుండా భూమిని మంచిగా రక్షిస్తూ మనం వెజ్జీస్ తీసుకుంటున్నాము. అండ్ అది కూడా 0% కెమికల్, 1% కూడా కెమికల్ అనేది వెయ్యకుండా. సో అలా నాకు కొంచెం టెన్షన్గా అనిపించినప్పుడు ఇట్లా కంగారుగా మాట్లాడుతూ ఉంటాను అనమాట. మీరు అర్థం చేసుకోండి, లేకపోతే చాలా స్లోగా మాట్లాడతాను. సో అదండి విషయం అయితే. అండ్ మనకి ఇప్పుడు ఆల్రెడీ ఫామ్లో వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. సో కొంచెం హెల్త్ బాగాలేకపోయినా కానీ ఎవ్రీడే వెళ్తూ వస్తూ ఉన్నాను. ఎవరో ఒకరు నేను కానీ లేదా మా హస్బెండ్ కానీ వెళ్తూ ఉన్నామన్నమాట. ఇద్దరం సైమల్టేనియస్గా. ఎందుకంటే తను బ్యాక్ ఎండ్లో వర్క్స్ చూసుకుంటూ ఉంటారు, నేను కూడా చూస్తూ ఉంటాను. కాబట్టి మేజర్ పార్ట్ తనది ఉంటుంది, నాకు హాఫ్ పార్ట్ ఉంటుంది. కాకపోతే కొంతమంది ఉంటారు కదా కెమెరా ముందుకి రావడానికి ఇష్టపడరు. సో వన్ ఆఫ్ ద కైండ్ అనమాట అట్లాంటి ఒక సిచ్యువేషన్ అది. ప్రస్తుతానికైతే ఇలా జరుగుతుంది. ఫామ్లో వర్క్స్ అన్నీ కూడా మీకు చెప్తాను. అండ్ ఇంతకుముందు వీడియో పోస్ట్ చేశాను, వీడియో కూడా చూడండి. అండ్ కమెంట్ కూడా చేశారు 1 lakh ఎక్కువ అనేసి. అవునండి, యాక్చువల్లీ నాకు అదే అనిపించింది. కానీ అంటారు కదా కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి అనేది. నాకు ఎంజాయ్మెంట్ కావాలి, నాకు పీస్ఫుల్నెస్ కావాలి, హ్యాపీనెస్ కావాలి. కాబట్టి అంటే నేను లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయలేను, 1 hour 1.5 hour ట్రావెల్ చేయలేను. నాకు కూడా కొంచెం కష్టమే అనిపిస్తుంది 1 lakh per year ఒక్క 1 acreకి పే చేయాలి అని అంటే. కాకపోతే ఏం చేస్తాం, కొన్ని ఇష్టాలకి ఏం చేయలేము కదా. అట్ ద సేమ్ టైం అది నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. నాకైతే చాలా హ్యాపీనెస్ని కూడా ఇస్తుంది. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏ జాబ్ కంటే కూడా అసలు యాక్చువల్గా నేను చెప్పాలంటే చాలా హ్యాపీగా, ఎలాంటి స్ట్రెస్ అనేది అంటే మన బాడీకి మాత్రమే స్ట్రెస్ ఉంటుంది, మన బాడీకి మాత్రమే స్ట్రెంగ్త్ ఇవన్నీ కావాలి. కానీ హార్ట్కి కానీ మైండ్కి కానీ ఎలాంటి స్ట్రెస్ కూడా లేకుండా చాలా హ్యాపీగా ఫార్మింగ్ అనేది నేను చేస్తున్నాను అనమాట. మీకు అప్కమింగ్లో వీడియోస్ వస్తూ ఉంటాయి. నేను టైం ఉన్నప్పుడల్లా అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. 2-3 వీడియోస్ కంటిన్యూగా వస్తాయి, ఎందుకంటే ఆల్రెడీ లైనప్ చేసి ఎడిటింగ్ చేసి పెట్టాను కాబట్టి. సో ఐ హోప్ మీ అందరికీ కూడా వీడియోస్ నచ్చుతాయని. అండ్ అట్ ద సేమ్ టైం కూడా వీడియోస్ చూసే వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ ఈ వీడియోస్ని అందరికీ ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి. సో దట్ నాకు తెలుసు చాలామంది ఇప్పుడు ఉన్న జనరేషన్ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత చాలామందికి హెల్త్ పైన కాన్సన్ట్రేషన్ కానీ కాన్షియస్నెస్ అనేది వచ్చింది, అండ్ మనం ఏం తింటున్నాం అనేది. కానీ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత మళ్ళీ కొంచెం ఎక్కడో చాలామంది మీడియేటర్స్ న్యాచురల్ని ఆర్గానిక్ని కలిపేసి అమ్మేసి అలా చేశారు. ఎందుకంటే అది నేను లైఫ్లో ఎగ్జాంపుల్గా నేను చూశాను. సో అందుకోసమే ఇంకా ఇది నేను మళ్ళీ ఇంకొక వీడియో నేను పోస్ట్ చేస్తానండి. వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో అంతవరకు నమస్తే, బాయ్.